తెలుగు టెలివిజన్ రంగంలో అత్యధిక రేటింగ్ సొంతం చేసుకున్న సీరియల్ బ్రహ్మముడి. ఈ సీరియల్లో మానస్ నాగులవల్లి, దీపికా రంగరాజు, నైనిషారాయ్, కిరణ్ కాంత్, శేఖర్ కృష్ణ, హమీదా లాంటి నటీనటులు తమ పాత్రలు పోషించారు. అయితే బిగ్ బాస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన హమీదా ఈ సీరియల్లో కీలక పాత్రను పోషిస్తున్నారు. హమీదా విషయానికొస్తే కోల్కతాలో జన్మించిన యంతాల భామ మోడల్ గా రాణించింది. హైదరాబాద్కు వచ్చిన ఈమె సాహసం చేయరా డింబక అనే తెలుగు సినిమా ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత కాదల్ మాటం వేణి అనే తమిళ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే తెలుగు, తమిళ సినిమాలు చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఒక్కసారి బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో అడుగుపెట్టిన తరువాత హమీదా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. 2021 సంవత్సరంలో ప్రసారమైన బిగ్ బాస్ తెలుగు 5 తనకంటూ ఇమేజ్ ను, అభిమానులను సంపాదించుకున్నది. ఇక తెలుగు సినిమా రంగంలో అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే టెలివిజన్ రంగంలో ఆఫర్లను ఒడిసి పట్టుకున్నది. తెలుగు భాష నేర్చుకుని తెలుగమ్మాయి అనే ఇమేజ్ సంపాదించుకున్నది. ఇక టాప్ రేటింగ్ సీరియల్ బ్రహ్మముడిలో స్వప్న అనే ఇంపార్టెంట్ రోల్ ని పోషిస్తున్నది. హీరోయిన్ కి సమాంతరంగా సాగే పాత్రలో తన ప్రతిభను చాటుకుంటున్నది. బ్రహ్మముడి సీరియల్లోని స్వప్న పాత్రలో నటించినందుకు గాను భారీ పారితోషికాన్ని అందుకుంటున్నారు. ఈ సీరియల్లో యాక్టింగ్ చేసినందుకు ఆమెకు ప్రతిరోజు 10,000 రూపాయల రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు సమాచారం. అయితే నెలలో సీరియల్ యాక్టర్కి సుమారుగా 20 నుంచి 25 వరకు షూటింగ్ ఉంటుంది. హమీదా దాదాపు నెలకు సుమారుగా 20 రోజులు పనిచేస్తుందని తెలుస్తోంది. ఇక బ్రహ్మముడి సీరియల్లో 20 నుంచి 25 రోజులు పనిచేయడం ద్వారా ఆమె నెలకు 2,50,000 సంపాదిస్తున్నారని, అంతేకాకుండా టెలివిజన్లో రియాలిటీ షోలు, అలాగే ఇతర కార్యక్రమంలో అదనంగా భారీగానే సంపాదిస్తున్నారని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు. బిగ్ బాస్ మాత్రం హమీదాకు మంచి కెరీర్ సంపాదించి పెట్టిందని చెప్పాలి.